హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇండియన్ హిస్టరీ చాప్టర్ 2 చూద్దాం. ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. చారిత్రక పూర్వ యుగాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. ప్రాచీన శిలాయుగం లేదా పాతరాతి యుగం, క్రీస్తుపూర్వం 1,00,000 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల వరకు. మధ్యశిలాయుగం, క్రీస్తుపూర్వం 10,000 నుండి 8,000 సంవత్సరాల వరకు. నవీన లేదా పాత శిలాయుగం, క్రీస్తుపూర్వం 8,000 నుండి 4,000 సంవత్సరాల వరకు. తామ్ర లేదా రాగి శిలాయుగం, క్రీస్తుపూర్వం 4,000 నుండి 3,000 సంవత్సరాల వరకు. వీటిలో ఒక్కొక్కటి చూసుకుందాం. ప్రాచీన శిలాయుగం, దీన్ని క్వార్ట్జైట్ సంస్కృతి అంటారు. ఎందుకంటే క్వార్ట్జైట్ అనే రాయిని ఈ యుగంలో వాడడం వల్ల ఈ సంస్కృతిని క్వార్ట్జైట్ సంస్కృతి అంటారు. తొలి ప్రదేశంను రాబర్ట్ బ్రూస్ ఫుట్ 1863లో తమిళనాడులోని పల్లవరం దగ్గర కనుగొన్నాడు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియా ప్రీ హిస్టరీ అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అని అంటారు ఇతన్ని. ఎవరిని? రాబర్ట్ బ్రూస్ ఫుట్ని. ఈ యుగం భూమి మంచుతో కప్పబడి ఉండడం వల్ల ఈ యుగాన్ని ప్లీస్టోసిన్ లేదా మంచు యుగం అంటారు. శివాలిక్ హిమాలయ ప్రాంతంలో రామాపిథికస్, శివాపిథికస్ మానవులు మరియు నర్మదా ప్రాంతంలో నియాండర్తల్ మానవ అవశేషాలు లభ్యమైనవి. ఇప్పుడు ఈ ప్రాచీన శిలాయుగంలో ఈ శిలాయుగ అంతానికి ఆధునిక మానవుడైన హోమోసెపియన్స్ ఆవిర్భవించాడు. ఈ శిలాయుగం చివరి నాటికి హోమోసెపియన్స్ అంటే ఆధునిక ఆది మానవుడు ఆవిర్భవించాడు. ప్రాచీన శిలాయుగంను మరలా 3 రకాలుగా విభజించారు. దిగువ ప్రాచీన లేదా పురాతన ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, ఎగువ ప్రాచీన శిలాయుగం. దిగువ ప్రాచీన శిలాయుగం, ఈ దిగువ ప్రాచీన శిలాయుగంలో ఉన్న మానవుని హోమినిడ్గా పిలుస్తారు. ఈ యుగంలో హోమినిడ్ మానవ అవశేషాలు పహల్గామ్ కాశ్మీర్లో దొరికాయి. భీంబెట్కా గుహలు మధ్యప్రదేశ్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, దీని గురించి చాలాసార్లు అడిగాడు. భీంబెట్కా గుహలని యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చేర్చారు. 1957 విష్ణు శ్రీధర్ వాకాంకర్ 2003లో ఈ భీంబెట్కా గుహని మధ్యప్రదేశ్లో 1957 విష్ణు శ్రీధర్ వాకంకర్ కనిపెట్టాడు. 2003లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద దీన్ని చేర్చారు. ఈ గుహలో ఎరుపు, ఆకుపచ్చ రంగులను వాడి అడవి దున్నలు, పులులు, ఖడ్గమృగాలు మరియు ఏనుగులు మరియు అడవి పందులు చిత్రీకరించారు. రాతిపై మనుషులు జంతువులను వేటాడుతున్నట్లుగా, వేటకు గాను విల్లు, బాణం, కత్తులు, ఈటెలను ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. గుర్రాలపై వేటాడే మనుషుల దృశ్యాలు, నృత్యం చేస్తున్న మహిళల చిత్రాలు మరియు తేనెను సేకరిస్తున్న చిత్రాలు ఆకర్షణీయంగా చిత్రించబడ్డాయి. మధ్య ప్రాచీన శిలాయుగం, ఈ యుగంలో మానవుడిని హోమో ఎరెక్టస్ అంటారు. రూపాంతరం చెంది నియాండర్తల్ మానవుడుగా అయ్యాడు. ఈ మధ్య ప్రాచీన శిలాయుగాన్ని నివాస సంస్కృతి అని అంటారు. ఆ పేరును ప్రతిపాదించింది హెచ్డి సంకాలియా. ఈ నివాస అవశేషాలు మహారాష్ట్రలో కనుగొనబడ్డాయి. తర్వాత మధుమేశ్వర్ మహారాష్ట్ర, పురియా పశ్చిమ బెంగాల్, మానాపూర్, ఆదాంగర్ మధ్యప్రదేశ్లో లభ్యమైనాయి. ఎగువ ప్రాచీన శిలాయుగం, ఈ ఎగువ ప్రాచీన శిలాయుగంలోనే హోమోసెపియన్ అనే మానవుడు ఆవిర్భవించాడు. ఈ హోమోసెపియన్ మానవుని అవశేషాలు ఎక్కడెక్కడ లభ్యమైనాయో ప్రదేశాలు చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. రేణిగుంట, అనంతపురం, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ముచ్చట్ల చింతమానుగవి, ఇది కర్నూలు ఆంధ్రప్రదేశ్లో ఉంది. బేలన్లోయ పంజాబ్, విసాది గుజరాత్, పాటన్ మహారాష్ట్ర, భీంబెట్కా మధ్యప్రదేశ్. భీంబెట్కా మళ్ళీ వచ్చింది చూసుకోండి. తర్వాత మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగం, ఈ యుగాన్ని హోలోసిన్ యుగం అంటారు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, రేణిగుంటల్లో పూడ్చిపెట్టిన ప్రదేశాలు కనుగొనబడ్డాయి. ఈ యుగంలో కుండల తయారీ, గృహాల నిర్మాణం, పశువులను మచ్చిక చేసుకున్నాడు మానవుడు. నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం, ఈ నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అనే పేరుని జాన్ లుబాక్ అనే అతను ప్రతిపాదించాడు. ఈ యుగాన్ని గోల్డెన్ చైల్డ్ అని అంటారు. ఈ నవీన శిలాయుగాన్ని మళ్ళీ ఈ నవీన శిలాయుగంలో 4 ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. 1. వ్యవసాయం చేపట్టడం. ప్రథమంగా ఈజిప్ట్లో నైల్ నది ప్రాంతంలో మానవుడు
మొదటిసారిగా వ్యవసాయాన్ని చేపట్టాడు. పశు సంపదను మచ్చిక చేసుకోవడం, రాతి పరికరంలోనూ సానబెట్టడం, కుండల తయారీ, ఈ లక్షణాలు ఈ శిలాయుగంలో కనిపిస్తాయి. ఈ నవీన శిలాయుగంలో నవీన శిలాయుగ ప్రదేశాలు మెహర్గర్, బెలూచిస్తాన్, జీన్ ఫ్రాంకోయిస్ జార్జ్ కనిపెట్టాడు. క్రీస్తుపూర్వం 4000 నాటికే ప్రథమంగా బార్లీ, గోధుమలు మరియు పత్తి పండించిన ఆనవాళ్లు లభ్యమైనాయి. బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ బెలూచిస్తాన్ అని అంటారు ఈ బెలూచిస్తాన్, ఎందుకంటే ఇక్కడ గోధుమలు, బార్లీ ఎక్కువగా పండించారు. మొట్టమొదటిసారిగా వ్యవసాయాన్ని ఈ ప్రాంతంలోనే పండించారు. ప్రపంచంలో పత్తిని మొదటిసారిగా ఇక్కడే పండించారు. ప్రపంచవ్యాప్తంగా పత్తిని మెహర్గర్, బెలూచిస్తాన్లోనే పండించారు. కుమ్మరి చక్రంతో కుండలు చేసిన ఆధారాలు బయటపడ్డాయి. బుర్జహాం కాశ్మీర్లోని జీలం నది ఒడ్డున వర్ధిల్లింది. యజమానితో పాటు కుక్కను ఖననం చేసే ద్వంద్వ ఖనన పద్ధతులు ఉండడం విశేషం ఈ బుర్జహాం అనే ప్రాంతంలో. నవీన శిలాయుగ దక్షిణ భారత స్థావరాలు ఆంధ్రప్రదేశ్లో పాలవాయి, నాగార్జునకొండ, తెలంగాణలో ఉట్నూరు, తమిళనాడులో పయంపల్లి, కర్ణాటకలో టెక్కలకోట, మస్కి, పిక్లిహాల్, బ్రహ్మగిరి, సంగనకల్లు. లోహయుగం తామ్ర శిలాయుగ సంస్కృతి, రాగిని ఎక్కువగా ఉపయోగించాడు. తర్వాత వాయువ్య భారత మండలి, హరప్పానంతర సంస్కృతులు, జూకర్ సంస్కృతి, జుంగర్ సంస్కృతి అనేవి బాగా ప్రసిద్ధికెక్కింది. ఈ జూకర్ సంస్కృతి చెనుదారో, జుకార్ మరియు అమరిలో వర్ధిల్లాయి. ఈ జుంగర్ సంస్కృతి దైమాబాద్, మహారాష్ట్రలో వర్ధిల్లింది. దక్షిణ భారతదేశంలోని మెగాలిత్ సంస్కృతులు. మెగాలిత్ అంటే రాక్షస గుళ్ళు, పెద్ద పెద్ద రాళ్లను పేర్చిపెట్టి సమాధులుగా చేస్తారు, లేదా పాండవ గుళ్ళు అంటారు. రాబర్ట్ బ్రూస్ఫుట్, మార్టిమర్ వీలర్, ఎస్ కృష్ణస్వామి అయ్యంగార్ విస్తృత పరిశోధనలు చేశారు ఈ రాక్షస గుళ్ళ మీద. మొట్టమొదటి స్థావరాలు కర్ణాటకలోని పిక్లిహాల్, హల్లూరులో లభ్యమయ్యాయి. 12 రకాల మెగాలిత్తులలో ముఖ్యమైనవి డాల్మెన్ మరియు సిస్తులు. డాల్మెన్ మరియు సిస్త్ అనే రాక్షస గుళ్ళు ముఖ్యమైనవి అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో జానంపేట, రాయగిరి, ఏలేశ్వరం, నాగార్జునకొండ, తమిళనాడులోని ఆదిత్యనల్లూరులో లభించాయి. ఈ డాల్మెన్స్, సిస్ట్స్, మెన్హిర్స్, సాక్రోఫోగస్ అనేవి ఈ రాక్షస గుళ్ళకు ఈ మెగాలిత్స్కి రకాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సాక్రోఫోగస్ అంటే గొర్రె ఆకారపు సమాధి అనేది శంఖవరం, కర్నూలులో బయటపడింది. చూశారుగా ఫ్రెండ్స్, ఇవి చాప్టర్ 2కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అన్నమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.